తెలుగులోని విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడి ఛానల్ పాప్కార్న్ ప్యాషన్స్ సభ్యులందరికీ వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు శుభాభివందనాలు. ఈ పాటికే మీరు నేను లక్కీ భాస్కర్ని విశ్లేషించి చేసిన పొన్నరంని చూసే ఉంటారు. అంత మంచి చిత్రం చూసిన తర్వాత వెనువెంటనే ఇంకొక చిత్రం చూస్తే ఆ చిత్రం పొరపాటున కొంచెం కూడా బాగలేకపోతే చిరాకు మోతాదు దాటి మించిపోయే అవకాశం ఉంటుంది. వెనువెంటనే ఇంకొక చిత్రంలో పూర్తిగా నిమగ్నమైపోయేంత ఓపిక తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో నేను కా చిత్రాన్ని చూశాను. చిత్రం మొదలే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే నేరుగా కథలోకి వెళ్ళిపోతాం. ఇదేదో జరిగిన నేరాన్ని పోలీసులో లేక ఒక ముఠానో గోప్యంగా విచారణ చేస్తున్నట్లు మొదలవుతుంది. అది కాకుండా ఒక వింత యంత్రాన్ని అక్కడ పెట్టి దానితో ముడిపడి సాగుతున్నట్లు అనిపిస్తుంది. అది విచారణ లేక ఏదైనా పరిశోధన అనే ఆలోచనలో ఉంటాం మనం. ఆ విచారణలో మనకి జరిగిన కథ కాలానికి తీసుకెళ్లి మనకు కథలోని పాత్రలను పరిచయం చేస్తారు. అలానే కథలోని అన్ని పాత్రలను మనకు పరిచయం చేస్తారు. కథను ఇలాంటి కథనంతో కొంచెం చెప్పుకుంటూ వస్తారు. చూపిస్తున్న కథలో కథానాయకుడి చిన్నతనం, తను ఎందుకు ఇతరులకు వచ్చే ఉత్తరాలను చదువుతాడనే కారణం, అలానే పెద్ద అయ్యాక పోస్ట్ మ్యాన్ అవ్వడానికి ప్రేరణ, కొంచెం ఇరికించినట్లు ఒక ప్రేమ కథ. అలా బండిని లాగిస్తుండగా ఊరిలో ఒక సమస్యను పెట్టి ఆ సమస్యకు పరిష్కారం కోసం తపన మాత్రమే పడకుండా మన కథానాయకుడు చేతల్లో కూడా ఏమి చేస్తారు, ఎలా చేస్తారు అనేదే ప్రశ్నగా పెట్టి ఏ హడావిడి లేకుండా చిన్నగా కథ కదులుతుంది అనిపిస్తుంది. ఇలా విచారణ ఒకవైపు, కథ రెండవ వైపు, రెండు తాటల మీద మనం ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆగిపోయినట్లు, అప్పుడప్పుడు పరిగెడుతున్నట్లు సాగుతుంది. మంచి ఉద్రిక్తతతో భావోద్వేగం కలిగేలా ఉంటుంది. అలానే మనకు చాలా ప్రశ్నలు ఏర్పడుతుంది కూడా. అన్ని ప్రశ్నలకు సమాధానం చివరి వరకు వేచి ఉండాలి. చివరి వరకు వేచి ఉండాలంటే మనకు ఓపిక, సహనం ఉండాలి. మనల్ని కూర్చోబెట్టేందుకు కథనం చాలా ఉద్రిక్తతతో, ఉద్వేగంతో సాగాలి. సాగింది కూడా. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్లు అంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు పయనం కొన్నిసార్లు ఆగిపోయినట్లు అనిపిస్తుంది అని అడిగితే, ఈ చిత్రంలోని కథని బట్టి చాలా సన్నివేశాలు ఒకే ప్రదేశంలో జరుగుతుంది. అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు సన్నివేశాలు పునరుక్తి అవుతున్నట్లు అనిపిస్తుంది. అంటే పదే పదే అదే మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఆ రెపిటేటివ్నెస్ వల్ల పయనం ఆగిపోయినట్లు అనిపిస్తుంది, ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తుంది. దానివల్ల కొంచెం సహనం కోల్పోయే అవకాశం కూడా ఉంది కొంతమందికి అయితే. కానీ చిరాకు రాదు. అంతటి స్థితికి తీసుకెళ్లకుండా దర్శక రచయిత జాగ్రత్తలు తీసుకున్నారు. కథనంలో ఉత్కంఠాన్ని సృష్టించగలిగారు. అది కాకుండా విరామం ముందు, అంటే ఇంటర్వెల్ కు ముందు అవాక్కయ్యేలా ఒక విషయాన్ని బహిర్గతం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ముగింపులో, అంటే క్లైమాక్స్ లో కూడా బహిర్గతం చేసిన విషయం అయితే, చేసిన అంశం అయితే ఒక లోతైన తత్వాన్ని బోధిస్తుంది. అది చూసేసరికి మనకు ఒక భావోద్వేగ పరిపూర్ణత లభిస్తుంది. అంతకు మించి ఒక మధురానుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఈ చిత్రం పట్ల, తయారీకుల పట్ల విపరీతమైన గౌరవం కలుగుతుంది. అంత బాగుంది ఈ చిత్రం. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తి చలనచిత్ర పుటల్లో ఎప్పుడూ ఎన్నడూ లేని విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారంటే అతిశయోక్తి కాదు, నిజం. ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు అందరికీ ఆ మధురానుభూతి కలుగుతుంది. అంతటి గొప్ప విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు. ఎవరబ్బాయి కథ రాశారు, ఇలా దర్శకత్వం చేశారని తెలుసుకోవాలనుకుంటే, ఈ చిత్రంకి ఇద్దరు కథకులు, ఇరువురు దర్శకులే, అన్నదమ్ములు సుజీత్, సందీప్ ఇద్దరు కలిసి వాళ్ళ మొదటి చిత్రానికే ఇంత తత్వమున్న, బరువైన అంశమున్న కథా కథనాన్ని రచించడమే కాకుండా కొన్ని లోటుపాట్లున్నా చాలా మంచిగా దర్శకత్వం వహించారు. ఇది వాళ్ళ మొదటి చిత్రం అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత గొప్పగా చేశారు. ఈ చిత్రంలో పోరాటాల సన్నివేశాలు అదనపు ఆకర్షణే. సాధారణంగా లేకుండా ప్రతి పోరాటంలోని విన్యాసాలు వ్యత్యాసం ఉండేలా చిత్రీకరించారు. నాకు ఈ పోరాటాల కొరియోగ్రఫీ ఎవరు చేశారో తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్ లో తెలియజేయండి. సంగీతం శామ్ సిఎస్ గారు చేశారు. ఆయన చాలా భాషల్లో చాలానే చేస్తున్నారు. ఆయన గురించి వెతికితే ఇందులో నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించింది. గొప్పగా లేకపోయినా చప్పగా లేదు, పరిమితిలో అవసరమైనంత ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహులు కూడా ఇద్దరు, విశ్వాస్ డానియల్ మరియు సతీష్ రెడ్డి మాసం. ఛాయాగ్రహణం చాలా బాగుంది. చాలా వరకు తక్కువ వెలుతురున్న సన్నివేశాలను, రాత్రిపూట ఎక్కువ ఉన్న సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఇక నటీనటులందరూ బాగానే చేశారు. కొన్ని కొత్త ముఖాలు, తెలిసిన ముఖాలు బాగానే చేశారు. కానీ తమిళ హాస్య నటుడు రెడిన్ కిన్స్లీ గారు ఈ చిత్రానికి సరిపోలేదండి. ఆయన సొంత డబ్బింగ్ చెప్పుకున్నట్లున్నారు, అసలు సరిపోలేదు. అసలు ఆయన పాత్ర కూడా సరిగ్గా రచించలేదనే చెప్పాలి. ఆయన ఏమాత్రం ఎలాంటి హాస్యాన్ని చిగురించలేకపోయారు. కావున ఆ పాత్ర పూర్తిగా వృధా అయిపోయింది. ఈ చిత్రంలో ఆడవారు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. శరణ్య గారి పాత్ర ఇందులో చాలా బాగుంది. పెద్దగా చేయాల్సింది ఏమీ లేకపోయినా తన పాత్ర చాలా కీలకం. ఆమెతో పాటు ఉంటూనే ఉన్న మన అన్నపూర్ణమ్మ గారి పాత్ర కూడా బాగుంది. ఈ చిత్రంలో రాధా పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రను తన్వి రామ్ గారు చేశారు.
అలానే కథానాయకి అయిన నయన్ సారిక గారు తన వరకు పాత్రకు అనుగుణంగా బాగా చేశారు. ఇక తెలుగు పరిశ్రమలో తన అస్తిత్వాన్ని చాటుకునేందుకు తాపత్రయపడుతున్న ఈ కథకు కథానాయకుడు మన కిరణ్ అబ్బవరం గారు. ఒక నటుడికి ఏం కావాలని తెలుసుకుంటే చిత్తశుద్ధితో కావాల్సిన విధంగా పరివర్తన చెంది కొత్త కథలు ఎన్నుకొని తనలో కొత్త నటుడిని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టవచ్చు. కొన్ని సంవత్సరాల కొన్ని చిత్రాల నట ప్రయాణంలోనే విజయాలను అపజయాలను చూసి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఆలోచనలోనే మార్పు ఉండాలి, కొత్తగా ఉండాలని సంకల్పించుకుని ఉన్నట్టున్నారు కిరణ్ అబ్బవరం గారు. కష్టే ఫలి అన్నారు. తన కష్టానికి ఫలితం దక్కింది. కాతో ఒక మంచి కథను ఎన్నుకొని ఒక మంచి చిత్రాన్ని మనకు అందించారు. తన నటనలో ఎదుగుదల కనిపించింది ఈ చిత్రంలో. మొత్తానికి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. దీపావళికి వచ్చిన 2 తెలుగు చిత్రాలను నేను చూశాను. 2 బాగున్నాయి. తెలుగు ప్రేక్షకులకు పండగ పూట అదనపు సంబరమే. నేను నిన్నే అమరన్ కూడా చూశాను. అమరన్ చిత్ర విశేషాలతో విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.